ఈరోజు మరి భారతరత్న కర్పూరి ఠాగూర్ భారతదేశానికే ఒక సింబల్. ఎందుకనంటే ఆయన మోడలే. ఆయన ఎదిగినటువంటి విధానం, అందులో సోషలిస్టు మూవ్‌మెంట్‌లో ఒక బలమైనటువంటి నాయకునిగా, ఒక బీహార్ రాష్ట్రానికే మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఇయాల ఆయన పనిచేసినటువంటి సోషలిస్ట్ మూవ్‌మెంటే రామ్ మనోహర్ లోహియా ఇచ్చినటువంటి భావజాలమే మరి ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూచిలాగా మారింది. ఇవాళ ఉత్తర భారతదేశంలో బీసీ సమాజం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు ఆవిర్భవించారు అనంటే, ముఖ్యంగా చౌదరి చరణ్ సింగ్ అలాంటి మహనీయులు, చంద్రశేఖర్ లాంటి సోషలిస్ట్ నాయకులు, మధు దండావతే, అశోక్ మెహతా, సురేంద్ర మోహన్ మహామహులు నార్త్ ఇండియాలో. ఆ తర్వాత లాలూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా దేవీలాల్, వీళ్ళంతా ప్రముఖులు. చాలా మంది ఆవిర్భవించినటువంటి చరిత్ర ఉంది ఈ పరంపరలోనే. ఏది కర్పూరి ఠాగూర్ గారు మేము డిగ్రీ చదువుతున్న కాలంలోనే మరి జనతా పార్టీ నుంచి సమస్తిపూర్ అనంటే ఆ రోజులలోనే ఫేమస్. సమస్తిపూర్ అనగానే కర్పూరి ఠాగూర్ గారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి అయితే మాకు ఆ రోజులలో ఈయన నాయి బ్రాహ్మణ, బీసీ అని తెలిసింది కాదు. ఎందుకంటే అప్పుడు మేము కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నాము. జనరల్‌గా ఒక బలమైన నాయకుడే ఠాగూర్ అనుకునేవాళ్ళం. కానీ తర్వాత కాంశీరామ్ గారి ఉద్యమంలోకి వచ్చిన తర్వాత నార్త్ ఇండియా అంతా ఈ మండల్ కమిషన్ అనుకూల ఉద్యమాలు వచ్చినప్పుడు, అప్పుడు వీళ్ళేందనంటే ఎన్‌యుబీసీ అని నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ యూనియన్ కమిషన్ అని చౌదరి బ్రహ్మప్రకాష్ గారి నాయకత్వంలో వీళ్ళంతా దాంట్లో మెంబర్స్ వీళ్ళంతా కూడా. చౌదరి బ్రహ్మప్రకాష్ కూడా యాదవే. ఆయన ఢిల్లీ ప్రథమ ముఖ్యమంత్రి ఆయన. చాలా గొప్ప వ్యక్తి అతను. అతను అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీస్ అందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళను, బయటోళ్ళను కూడా కలిపి ఎన్‌యుబీసీ అనే ఆర్గనైజేషన్ పెట్టి, ఒకవైపేమో కాంశీరామ్ గారు మండల్ కమిషన్‌కి అనుకూలంగా, మరొక వైపు ఈ ఎన్‌యుబీసీ సంస్థ ద్వారా ఈ వీళ్ళు ధర్నాలు నిర్వహించేవారు ఢిల్లీలో. మేము అక్కడే ఉండేది కాబట్టి శంకరు, నేను